హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి టీవీ సినిమా. మా టీవీలో స్టార్ మాలో మనందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేసిన కిరాక్ బాయ్స్ కిల్లాడి గర్ల్స్ మళ్ళీ వస్తున్నారు డబల్ ధమాకా ఎంటర్టైన్మెంట్తో. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు హమీదా గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్. Hi, how are you? I'm good. How are you? I'm good. Thank you. So, how you feeling about that excitement? యా ఎక్సైట్మెంట్ అయితే పీక్స్లో ఉంది బికాజ్ ఈసారి మేమే గెలవాలి అని చెప్పేసి మేము చాలా గట్టిగా పోటీ ఇద్దామని చెప్పేసి బాయ్స్కి రెడీగా ఉన్నామన్నమాట. సో లాస్ట్ సీజన్ అంటే ఫస్ట్ సీజన్ స్టార్ మార్క్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గెలిచారు కాబట్టి బాయ్స్ గెలిచారు. ఈసారి మేమే గెలుస్తామని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తున్నాము, చాలా గట్టిగా ఆడుతున్నాం అనమాట. సో we have to take this trophy because you're also girls, you will definitely support a girl. So ఈసారి అయితే మేము డెఫినెట్గా ట్రాఫీ తీసుకెళ్దాం అని చెప్పేసి ఆల్ ద ప్రిపరేషన్, ఆల్ ద స్ట్రాటజీస్, ఎలా గేమ్ ఆడాలి, దానిలో ఏమైనా లూప్స్ ఉన్నాయా వెతుకుతున్నాము. బట్ మేబీ బిగ్ బాస్ లాగా ఇక్కడ పనికి రావు ఏమో, బట్ స్టిల్ బికాజ్ ఇద్దరు గేమ్ చేంజర్స్ ఉన్నారు. డెఫినెట్గా మనం ఏదైనా చిన్నగా చేసేస్తాం అనుకోండి, సో ఇట్ విల్ బీ ఫైట్ బిట్వీన్ దెమ్. అండ్ ఒక టాస్క్ ఇద్దరు ఆడతాం కాబట్టి if we do little bit of cheat or little bit of strategy, so they will also start doing and then it will be again tough to win. Yes. Yeah. సో ఫిజికల్ టాస్క్లు ఉంటాయి, Yes. ఎలా అసలు డీల్ చేస్తారు? అంత కాన్సన్ట్రేషన్ కానీ ఏమంటారు దీన్ని, కండబలం, బుద్ధిబలం, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటుంది కాబట్టి. సో అందరు బాయ్స్తో పాటు మేము ఆడలేమని కాదు, బాయ్స్తో పాటు మేము కూడా డెఫినెట్గా ఆడగలుగుతాం కాబట్టి ఈ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. హౌ బిగ్ బాస్ ఇట్ ఈస్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ బాయ్స్ ఏం చేయగలుగుతారు, అమ్మాయిలు కూడా చేయగలుగుతారు కాబట్టి ఒక దగ్గర పెట్టేసి ఇట్ ఈస్ డెఫినెట్గా కాంపిటీషన్ కాబట్టి ఎవరికి ఏ బలం ఎక్కువ ఉంది దాంట్లో గెలుస్తాం. కొన్నిసారి మేబీ కండబలంలో వాళ్ళు గెలవచ్చు, కొన్నిసారి ఆ కండబలం గేమ్స్ మాకు సపోర్టివ్గా ఉంటే మేము గెలవచ్చు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ ఈవెన్ లక్, స్ట్రాటజీస్ అండ్ బలం. సో ఈసారి అంటే పోయినసారి ఎలాగో కిరాక్ బాయ్సే గెలిచారు కాబట్టి ఈసారి కిలాడి గర్ల్స్ గెలవాలి అనేసి ఒక ప్రెషర్ అని చెప్పొచ్చు, లేదంటే ఒక ఫైర్ కానీ ఎక్కువ ఉంది. డెఫినెట్గా మా మీద అయితే ఒక్క టాస్క్ ఆడినా కూడా అది కూడా మేమే గెలవాలి, ఒక్క టాస్క్ కూడా వాళ్ళు గెలవద్దు అని చెప్పేసి మ్యాక్సిమం మేము ట్రై చేస్తున్నాం అనమాట. బట్ అలా అయితే ఉండదు. డెఫినెట్గా ఇద్దరి మధ్యలో టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. యాజ్ బికాజ్ వాళ్ళు ఆల్రెడీ ఒక సీజన్ గెలిచి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంచెం ఎక్కువ హైప్ ఉంది అనమాట. లేదు మీరేం ఆడతారు, ఈసారి కూడా ట్రాఫీ మేమే తీసుకెళ్తామని చెప్పి చెప్తున్నారు. బట్ దానివల్ల మా మీద ప్రెషర్ ఎక్కువ ఉంది. సో డెఫినెట్గా మేము కూడా ఇంకా టఫ్ ఫైట్. ఎస్, నో తగ్గేదిలే. యా, ఫైర్. సో రీసెంట్ టైమ్స్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? పుష్ప 2. Yes. సో నేను మూవీస్ చాలా తక్కువ చూస్తాను, అంటే థియేటర్స్కి వెళ్ళి చూసిన మూవీస్ చాలా తక్కువ ఉంటాయి. సో దాంట్లో వచ్చేసి మనకి ఎలా బాహుబలి, పుష్ప 2, సో ఇలాంటి ఆల్ బిగ్ పిక్చర్స్ ఉంటేనే వెళ్ళి చూస్తాను అనమాట. ఓకే, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడు ఇదే స్టార్ మాలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ చూస్తూ ఉండండి అంతే. దాని తర్వాత ఇలాంటి రోల్ చేస్తే బాగుండు అనేసి ఏమైనా ఉందా డ్రీమ్ రోల్? నాకు అలాంటిది ఏం లేదు. నాకు డైరెక్టర్గా నాకు చూసి హమీదా ఈ రోల్ చేస్తే బాగుంటుంది అనేది, బికాజ్ వాట్ వీ థింక్ అండ్ వాట్ వీఆర్ కేపబుల్ అండ్ సూటబుల్ ఫర్ ఇట్. సో డెఫినెట్గా అది డైరెక్టర్ కళ్ళుతోనే మనకి తెలుస్తుంది. ఎస్. సో వండర్ఫుల్లీ సెడ్. సో ఫైనల్గా కిరాక్ బాయ్స్ గురించి, కిలాడి గర్ల్స్ గురించి ఫ్యూ వర్డ్స్ అబౌట్ మన వ్యూవర్స్కి. సో స్టార్ మాలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ రాబోతుంది 29 నుంచి. సో ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ప్యాకేజ్ ఆఫ్ షో అనమాట. మీరు బిగ్ బాస్ చూసిన తర్వాత, అంటే బిగ్ బాస్లో మనకి కొంచెం గొడవలు, నామినేషన్లు ఇవన్నీ కొంచెం ఎక్కువ డిఫరెంట్ ఉంటుంది. బట్ దీంట్లో కూడా సేమ్ అంటే ఫీల్ సేమ్ ఉంటుంది. నామినేషన్స్ ఒకటే ఉండవు అండ్ ఎలిమినేషన్ ఉండదు కాబట్టి వీ కెన్ ఫైట్ లైక్ ఎనీథింగ్. అంటే ఏదన్నా టాస్క్ వచ్చినా ఇట్స్ నాట్ లైక్ దట్ కావాలనే గొడవ పడతాం. ఇట్ హ్యాపెన్స్ బికాజ్ అది జరుగుతున్నప్పుడు హీట్ ఆఫ్ ద మూమెంట్ ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా లాగడంలో నువ్వు ఎలా లాగావు. సో దిస్ హ్యాపెన్ అనమాట ఇన్ బిట్వీన్ ఎనీ టాస్క్, ఈవెన్ మనం కాలేజ్లో కూడా వస్తుందా మీకు అప్పుడు?
కోపం అప్పుడు వస్తుంది కదా డెఫినెట్గా, ఏదైనా మనం ఓడిపోతున్నాము మనకు గెలవాలి అని చెప్పేసి ఆ టాస్క్ మోడ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మనమే గెలవాలి అనే ఉంటుంది. అండ్ ఈసారి అయితే ప్రెషర్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఏ ఒక్క ఛాన్స్ కూడా ఆ బాయ్స్కి ఇవ్వద్దు అని చెప్పేసి అనుకుంటున్నాం మేము. చూసారు కదా, ఈ నెల మార్చ్ 29th అండ్ 30th మన మా టీవీలో టెలికాస్ట్ అవబోతుంది. ఫుల్ రచ్చ అండ్ డబుల్ ధమాకా సేల్ అని చెప్పొచ్చు, డబుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. సో మీరు కూడా మిస్ అవ్వకుండా చూసేయండి విత్ ఆల్ యోర్ ఫ్యామిలీస్, బామ్మ నుంచి, అమ్మ నుంచి, అత్త నుంచి, అక్క నుంచి, పిల్లల నుంచి అందరు కలిసి ఫుల్ ఆఫ్ చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్ అవుతారు. సో మీకు మీ సాటర్డే సండేస్ బ్లాక్ చేసుకోండి ఫర్ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ సీజన్ 2 ఓన్లీ ఆన్ స్టార్ మా. థ్యాంక్ యూ.